మదర్స్ డే ఒక బిజినెస్ ట్రాప్ నమ్మట్లేదా? అయితే వీడియో చివరి వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. మొదటిసారిగా మదర్స్ డే ని జావిస్ అనే లేడీ తన అమ్మకి గుర్తుగా 1908 మే 12న సెలబ్రేట్ చేసింది. ఆమె కృషి వల్లే 1914లో వుడ్రో విల్సన్ మే నెలలో 2వ ఆదివారాన్ని మదర్స్ డే గా ఆమోదిస్తూ నేషనల్ హాలిడేగా ప్రకటించాడు. కొన్నేళ్లకి మదర్స్ డే గిఫ్ట్స్ ఇవ్వడం ట్రెండ్ గా మారి బాగా కమర్షియల్ అయింది. అది గమనించిన జావిస్ మదర్స్ డే అనేది వారి తల్లి పట్ల ప్రేమను వ్యక్తపరిచే వ్యక్తిగతమైంది. ఇది కామన్ పండుగ కాదని మదర్స్ డే ని నేషనల్ హాలిడేగా తొలగించాలని గవర్నమెంట్ కి కోరింది. కానీ ఏ ఫలితం లేకపోయింది. ఎందుకంటే మదర్స్ డే జరిగే బిజినెస్ సంవత్సరం మొత్తంలో అన్ని రోజుల కంటే ఎక్కువ. అలాగే ప్రతి సంవత్సరం ఒక్క యుఎస్ లోనే $20 బిలియన్ బిజినెస్ పెరుగుతుందట. దీనికి కారణం కాస్ట్లీ స్మార్ట్ ఫోన్స్, హెల్త్ గ్యాడ్జెట్స్, గోల్డ్ లాంటివి మదర్స్ డే కి గిఫ్ట్స్ గా ఇవ్వడమే. అందుకే దీన్ని బిజినెస్ ట్రాప్ అనేది. మనకి హద్దుల్లేని ప్రేమను పంచే అమ్మకి ఒక స్పెషల్ డే పెట్టి గిఫ్ట్ ఇవ్వడం మంచిదే. కానీ తన ప్రేమని గిఫ్ట్స్ కి మాత్రమే పరిమితమై మిగిలిన రోజులు వృద్ధాశ్రమాల్లో వదిలేయకూడదని నా అభిప్రాయం. మీ అమ్మకి ఏం సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.